ఇంతింతై వటుడింతై అన్నట్లు సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో 2 కోట్ల ఫాలోవర్స్ దాటేసింది. అణిచివేసే అధికారంపైన, అవినీతి వ్యవస్థలపైన పెల్లుబికే జనాగ్రహం ఎంతో కాలం దాగదని నిరూపించింది. అది ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. మూడడుగుల నేల దానవడిగి విశ్వరూపం దాల్చిన వామనుడి చందంగా మలయ మారుతంలా మొదలై ప్రళయ జంజు అవుతోంది. నిరుద్యోగులు సోమరిపోతుల్లా బొద్దింకల్లా తయారై జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు అంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పుట్టిన ఆన్లైన్ వ్యంగ్య రాజకీయ ఉద్యమ వేదిక ఇది. సోషల్ మీడియాలో ఇది విశ్వరూపం దాలుస్తోంది. వ్యవస్థలపై, రాజకీయ పార్టీల అవినీతి వ్యవహారాలపై జంజీ ఆగ్రహానికి వేదికగా నిలుస్తోంది. ఫలితం కేవలం 5 రోజుల్లో సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య దేశంలోని అన్ని ప్రధాన పార్టీల ఖాతాలను దాటేసింది. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇన్స్టాలో 13.8 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, దేశాన్ని పుష్కర కాలంగా అప్రతిహతంగా ఏలుతున్న బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లున్నారు. ఇన్స్టాలో ఆ 2 పార్టీల ఫాలోవర్ల సంఖ్య ఈ స్థాయికి రావడానికి కొన్నేళ్ల సమయం పట్టింది. కానీ 5 రోజుల క్రితం ఒక అసహనంలోంచి పుట్టిన సీజేపీ ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లు, అంటే 2 కోట్లు దాటేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఈ స్థాయిలో దూసుకుపోతూ ఉండటంతో ఆ పేరుపై హక్కుల కోసం 3 వేర్వేరు ట్రేడ్ మార్క్ అప్లికేషన్లు దాఖలయ్యాయి. దశాబ్దాల పాటు జాగ్రత్తగా నిర్మించుకుంటూ వచ్చిన పునాదుల ఆధారంగా అధికార పీఠాన్ని అందుకున్న రాజకీయ పార్టీల ఆధిక్యాన్ని, వ్యంగ్యం, ప్రజాగ్రహం సాయంతో 5 రోజుల్లో బద్దలు కొట్టిన సీజేపీ వ్యవస్థాపకుడు మహారాష్ట్రకు చెందిన అభిజిత్. 2020లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన ఆయన ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ వర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో పీజీ పూర్తి చేశారు. ప్రజల సొమ్ము ఎటు పోతుందో నిలదీయడానికే సీజేపీని స్థాపించారని, ఆ పార్టీ యువత కోసం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఖాతాలో కేవలం 60 పోస్టులు మాత్రమే కాగా, ఇవన్నీ విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రాజకీయ సంస్కృతిని, వ్యవస్థాగత లోపాలను ఎండగడుతూ వారు చేసిన రీల్స్, మీమ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీని క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందంటే సెలబ్రిటీలు సైతం ఫాలోవర్స్ గా మారుతున్నారు. కాక్రోచ్ పార్టీ నవ్వులాటకే పరిమితం కాదు. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఒక 5 సూత్రాల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్కూల్ బోర్డుల్లో రీచెకింగ్ ఫీజులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వీటితో పాటు రాజకీయ పార్టీల ఫిరాయింపులు, పొలిటికల్ ఫండింగ్ లో పారదర్శకత, ఆర్టీఐ పరిధిని విస్తరించడం, రిటైర్డ్ న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత ఇచ్చే రాజ్యసభ పదవులపై నిషేధం విధించాలంటూ సీరియస్ అంశాలను కూడా ఈ వ్యంగ్య వేదిక ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మహిళా రిజర్వేషన్లకు సపోర్ట్ చేస్తోంది పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఒక వ్యంగ్య సోషల్ మీడియా ప్రచారంగానే మిగిలిపోతుందా, లేక రాజకీయ పార్టీగా అవతరిస్తుందా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. యువత ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలనుకుంటోంది. విద్య, ఉపాధికి పెద్దపీట వేయాలని కోరుకుంటోంది. నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ దేశాలతో పోటీ పడాలనుకుంటోంది.